ఎర్రకోట మీద ఉన్న మన నేషనల్ ఫ్లాగ్ని చింపి కిందకి దింపి ఖాళిస్తాన్ ఫ్లాగ్ రేస్ చేశారు. పాకిస్తానీలు కాదు మన నంబర్ 1 ఎనిమి. మన దేశంలో ఉన్న హిందుస్థానీలే మన నంబర్ 1 ఎనిమి. పాకిస్తాన్ రెండోది. మన దేశంలో కూర్చొని దేశ వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాం లాంటి. ఇప్పుడు మోదీ డిక్టేటర్ అయిపోయారు. మోదీ సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి? మీరు ఇక్కడ ఉండండి, ఇంతమందిని తీసుకురండి, ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ చక్కాజామ్ చేయండి, దీని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ రాళ్ళు విసరండి, దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీళ్ళంతా ఇన్నసెంట్ కాదు. ప్యాలెస్టైన్లో జరిగితే దాని ప్రొటెస్ట్ ఢిల్లీ జేఎన్యూలో ఏంటంటే అర్థం కావట్లేదు. గాజాలో జరిగింది. మనకేం సంబంధం అండి? వెనిజువేలన్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తే మేమేం చేయాలి? యూ కెన్ ఆల్వేస్ డిసగ్రీ విత్ ద జడ్జ్మెంట్, బట్ యూ కెనాట్ క్రిటిసైజ్ ద జడ్జ్. చాలా మందిని చంపారు, ముస్లింలు, హిందువులు అందరిని చంపారు. అక్కడ కాంగ్రెస్ హయాంలో జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలా మంది దాంట్లో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ మీద అంత కోపం ఎందుకుంది? ఇప్పుడు కూడా ఉంచండి, హిందువులు చంపుతున్నారు అక్కడ. ఇక్కడ ఒక బంగ్లాదేశ్ అని కొట్టంగానే మన వాళ్ళు ఏడుస్తున్నారు. ఫస్ట్ అక్కడ హిందువులు చంపుతున్నారంటే అది నో ప్రాబ్లం. సుక్మాల్ ఆ రోజు 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ని నక్సలైట్ చంపినప్పుడు అక్కడ పండుగ చేసుకున్నారు. భారత్ తేరే టుకుడే కరదే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటే ఇండియాను ముక్కలు ముక్కలు చేసేస్తాం మేము. ఆలోచించాం, మన దేశంలో కూర్చొని మన దేశం వ్యతిరేకంగా చేస్తున్న ట్రైటర్స్ని ఏం చేయాలి? మేము ఇండిపెండెంట్ సెక్యులర్ అని చెప్తారు. ఈ వర్డ్ అంతా సెక్యులరిజం మీనింగ్ కూడా తెలియని వాళ్ళు వీళ్ళంతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది మోస్ట్ ఫేమస్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఏదైతే సత్యమేవ జయతే అని ఒక పెద్ద స్టేట్మెంట్ ని బీజేపీ పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టుకు మద్దతు ఇస్తూ మాట్లాడడం అయితే జరిగింది. దానికి అసలు అది ఏ విధంగా కరెక్ట్ అంటారు? ఎందుకు చెప్పారంటే సత్యమేవ జయతేకి మొన్న ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమాం బెయిల్ నిరాకరించారు సుప్రీంకోర్టులో. రైట్, ఓకే. చాలా రోజులు నడుస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. ఈ బెయిల్ ఎందుకు నిరాకరించారని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు. దీని ముందు కూడా వీళ్ళు చాలాసార్లు బెయిల్ కోసం అప్లై చేశారు. ఇదంతా ఢిల్లీలో జరిగిన ఘర్షణ, ఆ రైట్స్తో 53 మంది చనిపోయిన రైట్స్తో సంబంధం ఉందన్నమాట. దానికి చాలామంది రైట్ ఫ్రమ్ అమెరికాలో ఉన్న మమ్దాని నుంచి అక్కడున్న కొంత కాంగ్రెస్ మెన్ కూడా ఈయనకి మద్దతు తెలిపారు. మొన్న ఒక ఘర్షణ జరిగేటప్పుడు మీరు బాంబులు వేయక్కర్లేదు, మీరు మిసైల్ వేయక్కర్లేదు, మీరు రాళ్ళు విసరక్కర్లేదు, మీ మాటలతోనే ఒక ఘర్షణ జరుగుతుందని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తెలిపారు ఇవాళ. ఎందుకంటే యూఏపీఏ అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేశారు. అది చాలా స్ట్రిక్ట్ లా. అది తీసుకొచ్చింది కాంగ్రెస్ హయాంలో పి చిదంబరం. ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టం అది. ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అది ఇంకో మాట. కన్వెన్షనల్ వెపన్స్ అంటే మనం ఎప్పుడైనా ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరిగినప్పుడు అమోనియం నైట్రేట్ అంతా యూజ్ చేశారు, చాలామంది చనిపోయారు. ఇది అట్లా కాదు. మీ మాటలతోని, మీ వాట్సాప్ మెసేజెస్తోని, అది కాకుండా మీ వీడియోలతోని మీరు ఒక గ్రూప్ని కలెక్ట్ చేసి వాళ్ళతో సంఘర్షణ చూపిస్తున్నాడు. అది ఈజ్ ఆల్సో ఈక్వల్ టు అ క్రిమినల్ అఫెన్స్. ఒక టెర్రరిస్ట్ అఫెన్స్గా ఈక్వల్గా అవుతుంది అనమాట. అది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు. దేశ ఇంటిగ్రిటీ, సావెర్నిటీ చాలా ఇంపార్టెంట్. అది దానికన్నా పైన ఎవరు లేరు. వీళ్ళేమనుకున్నారంటే వాళ్ళ వైపు నుంచి ఒక అడ్వకేట్ కూడా కేసు సుప్రీంకోర్టుకు వచ్చే ముందు వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా ముందు. 15 నిమిషాల్లో నేను ఆర్గ్యుమెంట్తో వాళ్ళు బయటికి తీసుకొస్తా అన్నారు. అది అనుకున్నారు వాళ్ళు, అది కాలేదు. ఓకే. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ వైపు నుంచి చాలా క్లియర్ ఎవిడెన్స్ ప్రజెంట్ చేశారు. షర్జీల్ ఇమాం కానీ ఉమర్ ఖాలిద్ కానీ వాళ్ళ ఫోన్ నుంచి దొరికిన వీడియోలు, వాళ్ళు ఇచ్చిన స్పీచెస్, వాళ్ళు పంపించిన వాట్సాప్ గ్రూప్ మెసేజెస్, ఇదంతా ఢిల్లీ పోలీస్ కోర్టు ముందు పెట్టారు. అది ముందు సెషన్ కోర్టులో వెళ్ళింది, దాని తర్వాత ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది, దాని తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకి వచ్చింది. 3 ప్లేసెస్లో వీళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. దాంట్లో 5గురికి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ కండిషన్. ఎందుకు బెయిల్ అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, మంజూరు ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీరు ఒక టెర్రరిస్ట్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు బెయిల్ ఎట్లా ఇస్తారు? యూఏపీఏ చట్టం కింద బెయిల్ ఇవ్వలేరు మీరు. రైట్, ఓకే సార్. దట్ ఇస్ ద రూల్. ఆ చట్టంలో ఉన్న కండిషన్ మీద మిమ్మల్ని అరెస్ట్ చేశారు. మిమ్మల్ని ఐపీసీలో అరెస్ట్ చేయలేదు. అప్పుడున్న ఐపీసీ, ఇప్పుడున్న బిఎన్ఎస్లో అరెస్ట్ చేయలేదు. మిమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా ఉన్న యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. షర్జీల్ ఇమాం కానీ, ఉమర్ ఖాలిద్ కానీ, ఇంకా చాలామంది. ఎందుకంటే ఆ రైట్స్లో చాలామంది పోలీసు వాళ్ళు కూడా చనిపోయారు. 2-3 పోలీసు వాళ్ళు, అది కాకుండా 55 మంది మిగతా వాళ్ళు కూడా చనిపోయారు. దాంట్లో కొంత ముస్లిమ్స్ కూడా ఉండే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే పోలీస్ ఫైరింగ్ జరిగింది, చాలా మటు ఘర్షణ జరిగింది, చాలా సివిలియన్స్ కూడా ఇంజర్డ్ అయిపోయారు చాలామంది వీళ్ళు రాళ్ళు విసిరినప్పుడు.
వీళ్ళు ఎట్లా చేయించి వీళ్ళేమనుకున్నారంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఇది అని చెప్తారు చూడండి. ఎప్పుడైనా ఇప్పుడు నిన్న కూడా జేఎన్యూలో స్లోగన్స్ రేస్ చేశారు వీళ్ళకి బెయిల్ ఇవ్వలేదని చెప్పేసి. మోదీ ఆర్ అమిత్ షా తేరే ఖబర్ ఖోదేంగే అంటే మిమ్మల్ని మీకోసం తొవ్వి పెట్టినాం రెడీగా, మిమ్మల్ని దాంట్లో వేసి దఫనా చేయడానికి అనమాట. అట్లాంటి స్లోగన్స్ కూడా నిన్న రేస్ చేశారు ఢిల్లీ యూనివర్సిటీ. దానికి కేసులు రిజిస్టర్ అయినాయి. బహుశా స్టూడెంట్స్ని రస్టికేట్ కూడా చేస్తారు యూనివర్సిటీ నుంచి. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో యూఐపిఏలో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 15 అని చెప్పి. అది ఆ సెక్షన్ 15 మీద నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ యాక్ట్ ఏంటనేది యూఐపిఏలో చాలా క్లియర్గా పార్లమెంట్లో ఆ రోజు చట్టం తీసుకొచ్చినప్పుడు డిఫైన్ చేశారు. ఓకే, దాంట్లో చాలా ఒక వర్డ్ ఏం యూజ్ చేశారంటే ఇది అన్నీ కాకుండా, అంటే బాంబులు కానీ, ఆర్డిఎక్స్ కానీ, ఆయుధాలు కానీ, AK-47 కానీ, ఫైరింగ్ కానీ, పిస్టల్ కానీ, ఇదంతా చేసిన తర్వాత కూడా అది కాకుండా కూడా మీరు అది ఏం ఉపయోగించకుండా కూడా మీరు బై ఎనీ అదర్ మీన్స్ వాట్ ఎవర్ నేచర్, మీ మాటలతోని డిపెండ్ చూడండి, మీ మాటలతోని మీ పంపించిన వాట్సాప్, మనం ఒక్కొక్కసారి గ్రూప్స్లో వస్తున్న వాట్సాప్ మెసేజ్ అక్కడిక్కడ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం, తెలియకుండా కొన్ని వీడియోలు ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం. అది పెద్ద తప్పు, నేరం అది. ఎందుకంటే మీరు ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ అగ్రీడ్ విత్ ద కంటెంట్ అని ఉన్నారు ఎప్పుడైనా పోలీసు వాళ్ళు. దానికోసం ఎప్పుడైనా మీకు వచ్చిన వీడియోలు కానీ, మీకు వచ్చిన మెసేజ్లు కానీ అది కాంట్రవర్షియల్గా కనిపిస్తే మీరు దాన్ని ఫార్వర్డ్ చేయకండి. మన ప్రేక్షకులు కూడా చెప్పాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఇది. సో ఈ కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు, ఎందుకంటే సుప్రీంకోర్టు అనగానే మనకు తెలుసు దేశంలో అన్నిటికంటే హైయెస్ట్ కోర్ట్ అది. ఈ హైయెస్ట్ కోర్టులోనే జస్టిస్ అరవింద్ కుమార్ అండ్ జస్టిస్ ఎన్వి అంజారియా వీళ్ళు ఇచ్చిన తీర్పులు నిన్న. ఇంకా ఒక సంవత్సరం దాకా వీళ్ళకు బెయిల్ రాదు. సంవత్సరం తర్వాత అప్లై చేయమన్నారు. అప్పుడు దాకా కేసు మళ్ళీ ట్రయల్ కూడా మొదలైపోతుంది. వీళ్ళేమనుకున్నారంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు వీళ్ళు ఎప్పుడు. నాకు మన డెమోక్రసీ, నేను ఏం కావాలంటే మాట్లాడుకోవచ్చు, నేను ఏం కావాలంటే చెప్పేసుకోవచ్చు, నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అని మన చట్టంలో కూడా ఉంది, మన కాన్స్టిట్యూషన్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు డిఫైన్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే రోడ్డు మీద వెళ్ళి నిలబడి ఏమని చెప్పడం కాదు. ఇట్ ఈస్ నాట్ దాట్ వే. దానికి రెస్ట్రిక్షన్స్ ఉంది. మీరు ఒక మనిషి మీదో, ఒక మతం మీదో, ఒక గ్రూప్ మీదో, లేకపోతే మన దేశ వ్యతిరేకంగా ఏమైనా చెప్తే అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడికి రాదు. ఇట్స్ నాట్ అప్లికబుల్. మీ మీద చర్యలు ఉంటుంది. అది ఈ కేసు చాలా క్లియర్గా తెలిసిపోయింది అనమాట. సో ఇది ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్తో పాటు ఇంకా 5 కూడా ఉన్నారు ఇప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ వచ్చి. వాళ్ళ 5 నేను చెప్పాను చూడండి, బెయిల్ ఇచ్చారు. కానీ చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ అని ఇచ్చారు. బహుశా వాళ్ళు బయట కూడా రాకుండా లోపల ఉంటే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. అంత స్ట్రిక్ట్ కండిషన్స్ ఇచ్చారు. మీడియాని కలవకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఢిల్లీ విడిచి బయటికి వెళ్ళకూడదు, చాలా కండిషన్స్ ఉన్నాయి అట్లాంటిది. ఈ ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్ చేశారంటే ఫస్ట్ పార్ట్ వాళ్ళు ట్రాఫిక్ని మొత్తం ఢిల్లీలో ప్యారలైజ్ చేయాలని చెప్పారు. అంటే ఒక్క బండి కూడా కదలకూడదు ఢిల్లీలో ఆ రోజు, ఘర్షణ జరిగిన రోజు. ఓకే, అంటే ఢిల్లీ లోపలికి ఒక బండి రాకూడదు, ఢిల్లీ నుంచి బయటికి ఒక బండి వెళ్ళకూడదు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే మిగతా వాళ్ళకి వాళ్ళ రైట్స్ ఉంది కదా, వాళ్ళకు పాలు, కూరగాయలు, మిగతా సౌకర్యాలు, అది కాకుండా వాళ్ళ రెడీ వర్క్ మీద వెళ్ళాలి కదా వాళ్ళు, మీరెట్లా ఆపుతారా దాన్ని? మీకు ఎవరిచ్చారు అధికారం? ఇది మనం ఫార్మర్స్ అజిటేషన్ టైంలో కూడా చూసాం. ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో మొత్తం ట్రాఫిక్ బ్లాక్ చేసేసారు, నేషనల్ హైవే బ్లాక్ చేసేసారు. అప్పుడున్న చీఫ్ జస్టిస్, అప్పుడున్న జడ్జెస్ కొంచెం లీనియంట్గా ఉన్నారు. ఓ పాపం పోనీ ఏం అవుతుంది, మీరు వెళ్ళి మాట్లాడండి అని. లాస్ట్లో అది ఏం కాకుండా గవర్నమెంట్ని తీసేసేయాలి వీళ్ళందరినీ అక్కడి నుంచి. అఫ్కోర్స్ చట్టం విత్డ్రా చేసుకున్నారు మోదీ గారు. అది కూడా ఉండొచ్చు ఒక కారణం, వీళ్ళందరూ వెళ్ళిపోయారు దాని తర్వాత. కానీ అప్పుడు మనం చూసాం ఎర్రకోట మీద ఉన్న మన నేషనల్ ఫ్లాగ్ని చింపి కిందకి దింపి ఖాళిస్తాన్ ఫ్లాగ్ రేస్ చేశారు వాళ్ళు. ఇది చేసిన వాళ్ళు. ఇట్లాంటి మనుషులు ఉన్నారు మన దగ్గర. మన దేశ వ్యతిరేకంగా పనిచేయడానికి. ఆ దురంధర్ మూవీలో ఒక డైలాగ్ ఉంది, పాకిస్తానీలు కాదు మన నంబర్ 1 ఎనిమి, మన దేశంలో ఉన్న హిందుస్థానీలే మన నంబర్ 1 ఎనిమి, పాకిస్తాన్ రెండోది. మన దేశంలో కూర్చొని దేశ వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము ఇస్లాం ఫాలో చేస్తున్నాము, మేము ముస్లింలు, మా మీద చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ హిందువులు చేస్తున్నప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పి ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ వాళ్ళు యూజ్ చేస్తారు. సార్ ఇక్కడే అసలు పాకిస్తాన్ జెండా ఎగరేయడానికి అక్కడ రీజన్ ఏమై ఉంటుంది సార్ బిహైండ్ దట్? ఓన్లీ అంటే హిందుస్థాన్ వాళ్ళు చేసిన తప్పులేనా, హిందువులు చేసిన తప్పేనా జెండా ఎగరవేయడానికి? న్యూఢిల్లీలో ఏదైతే మన రెడ్ ఫోర్ట్ లో ఉన్న, రెడ్ ఫోర్ట్ లో పాకిస్తాన్ జెండా కాదు, అక్కడ ఖాళిస్తానీ జెండా ఎగరేశారు వాళ్ళు. ఓకే, డిఫరెన్స్ అన్నమాట. ఓకే, అది ఒక్కొక్కసారి మీరు గురుద్వారా పైన కూడా చూస్తారు అదే జెండా. అక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు. మన జెండాని కిందకి దింపి ఖాళిస్తాన్ జెండాని వాళ్ళు ఎగిరేశారు. అది
ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మన జెండా ఎప్పుడు కింద దింపకూడదు. అది దానికి ఒక ప్రొసీజర్ ఉంది కిందకి దింపడానికి. ఓకే, అది ఎండ్ ఆఫ్ ద డే ఉంటుంది ఒక్కొక్కసారి, అది ఒక పర్టికులర్ టైంలో చేయాల్సి వస్తుంది. కానీ ఇంకొక జెండా మన జెండా కన్నా పైన వెళ్ళకూడదు. అదొక లా ఉంది, చట్టంలో ఉంది, ఫ్లాగ్ కోడ్లో ఉంది మన దగ్గర. ఈ జరిగిన దాంట్లో హైరార్కీ ఆఫ్ కల్పబిలిటీ అంటారు. అంటే ఒకరు మర్డర్ చేపిస్తారు, మర్డర్ చేసిన పోలీసులు పట్టుకుంటారు, సుపారీ ఇచ్చి మర్డర్ 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఒకరిని మర్డర్ చేపిస్తారు. కోపం ఉంటుంది, ఏదో ఉంటుంది, పాత డిస్ప్యూటు, రియల్ ఎస్టేటు, అది ఇది ఉంటుంది వీళ్ళది. చేసినోడు తప్పు, మర్డర్ చేసినోడు పట్టుకోవాలి డెఫినెట్గా. కానీ చేపించినోడు దానికైనా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఎందుకంటే వాడు లేకుండా ఇది మర్డర్ జరగదు. నువ్వు డబ్బులు ఇచ్చి మర్డర్ చేపిస్తాను, యువర్ కల్పబిలిటీ ఈజ్ హయ్యర్ దాన్ ద మర్డరర్ హిమ్సెల్ఫ్. ఈ కేసులో కూడా అదే జరిగింది. ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్ వాళ్ళు పిలిపించి వాళ్ళు అక్కడ చేసిన ఆ రోజు జరిగిన హింసకి దే ఆర్ హయ్యర్ అట్ ద హయ్యర్ లెవెల్. వాళ్ళ వైపు నుంచి కింద దాకా వచ్చింది ఇది. మనం చూసాం అక్కడ చాలా మటుకు ఇంటి పైనుంచి రాళ్ళు విసిరాలి పోలీసు వాళ్ళ మీద, అక్కడ ఉన్న ప్రజల మీద. ఆ రాళ్ళు ఎట్లా వెళ్ళిందండి 2nd ఫ్లోర్ దాకా? ఒక రోజులో వెళ్ళదు కదా అది, లేకుంటే గంట సేపట్లో వెళ్ళదు కదా. ముందే ప్లాన్ చేసుకున్నారు, ఇదంతా ప్లాన్డ్ ఉండే కంప్లీట్గా. తో ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు నడుస్తున్నప్పుడు వీళ్ళు సెక్షన్ 43D(5) ఉంటుంది UAPA కింద, దాన్ని ఒక ఆర్గ్యుమెంట్గా తీసుకొని హైకోర్టు కూడా చెప్పారు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పారు. దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే రీజనబుల్ గ్రౌండ్స్ కోర్టుకి ప్రైమా ఫేసి అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈ ఎవిడెన్స్ ఉంది, ఈ ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ ఉందంటే కోర్టు బెయిల్ నిరాకరించవచ్చు. దే కెన్ జస్ట్ డినై ద బెయిల్ స్ట్రేట్. అదే ఇప్పుడు చేశారు, 43D(5) కింద చేశారు. చాలా మటుకు UAPAలో చాలా స్ట్రిక్ట్ చట్టాలు ఉన్నాయి. మీకు ఇది నార్మల్ కేసులో మిమ్మల్ని ఛార్జ్ చేస్తే, నేను చెప్పాను చూడండి, BNSలో లేకుంటే పాత IPCలో ఛార్జ్ చేస్తే మీకు ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. మనం చూస్తుంటాం చాలా కేసెస్లో, చంపినోడు 5 వారాల తర్వాత 10 వారాల తర్వాత రోడ్డు మీద తిరుగుతుంటాడు, బాంబు పెట్టినోడు ఒక 3 నెలల తర్వాత మళ్ళీ రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ లాస్ లేకుండా. కానీ UAPA చాలా స్ట్రిక్ట్ చట్టం. దీనికన్నా ముందు పోటా అని ఒకటి ఉండే, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని చెప్పి, అది చాలా స్ట్రిక్ట్ ఉండే ఇంకా. కానీ అది కాంగ్రెస్ హయాంలో విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు చేశారో తెలియదు. సోనియా గాంధీ చేయించారంటున్నారు, కానీ తెలియదు మనకి ఎవరు చేయించారు. మన్మోహన్ సింగ్ అయితే పవర్ లేదు, ఆయన ఎప్పుడు చేయలేరు అది. సో పోటా ఎందుకు విత్డ్రా చేశారు? దానికన్నా ముందు నరసింహరావు గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెట్టారు విత్డ్రా చేయడానికి. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ వాజ్ ఆల్సో ఈక్వలీ పవర్ఫుల్ యాక్ట్. కానీ ఇప్పుడు మన దగ్గర నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ దాని కింద డిటైన్ చేయొచ్చు. మన దేశ వ్యతిరేకంగా ఏమైనా చేస్తే మీరు ఆ యాక్ట్ కింద కూడా మిమ్మల్ని డిటైన్ చేయొచ్చు. ప్రివెన్షన్ UAPA ఒకవైపు ఉంటే NSA ఒకవైపు. ఎనీవే, కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే లిబర్టీ ఐసోలేషన్లో చూడకూడదు. అంటే మిమ్మల్ని ఫ్రీగా ఇవ్వడం మేము ఐసోలేషన్లో చూడలేమని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్ తీర్పు ఇచ్చారు నిన్న. సో దాని వ్యతిరేకంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇదే సుప్రీంకోర్టు నిన్న ఆలోచించండి, ఒక బెయిల్ ఇచ్చుంటే వీళ్ళ మీద పెద్ద పాట పడుతుంది. ఫ్రీడమ్ చూడండి, సుప్రీంకోర్టుని మీరు ఎంత మన దేశంలో మోదీ గారిని వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు, అది ఇది అని చెప్పి పెద్ద స్టోరీ చేస్తుంది. వాళ్ళకి ఇవ్వలేదనగానే ఖాతా మారిపోయింది, మొత్తం స్టోరీ మార్చేశారు. ఇప్పుడు మోదీ డిక్టేటర్ అయిపోయారు, మోదీ సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి? చట్టం ఉంది, చట్టంలో చెప్పిన మాట ఇది, వీళ్ళు చేసింది ఇది. దీంట్లో ఉమర్ ఖాలిద్ కానీ షర్జీల్ ఇమామ్ ఫోన్ కాల్స్ కూడా చేశారు. ఇండివిజువల్స్కి ఫోన్ కాల్ చేసి 15-20 నిమిషాలు మాట్లాడిన కాల్స్ కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఏం చెప్పారు కాల్స్లో? మీరు ఇక్కడ ఉండండి, ఇంతమందిని తీసుకురండి, ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ చక్కాజామ్ చేయండి, దీని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ రాళ్ళు విసరండి, దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీళ్ళంతా ఇన్నసెంట్ కాదు, మేమేదో స్టూడెంట్స్ అని. వీళ్ళు 40-45 తర్వాత కూడా స్టూడెంట్స్ అంటారు. వీళ్ళు JNUకి ఒకసారి వస్తే బయటికి వెళ్ళరు, ఏదో ఒక కోర్స్ చేస్తూనే ఉంటారు. అక్కడ 30 రూపాయలకి మీకు హాస్టల్ ఫీజు వచ్చేస్తుంది, అక్కడే ఉండొచ్చు జీవితం అంతా. మీరు అదే చేస్తారు, 45-50 దాకా PhD చేస్తుంటారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని JNU నుంచి ఇప్పుడు లేటెస్ట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా లైబ్రరీలో ఒక 2 వారాల ముందు 3 వారాల ముందు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టింది, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. అంటే మీరు ఇప్పుడు కొన్ని ఆఫీసెస్లో ఉంటుంది, మీరు వెళ్తే మన దగ్గర కూడా IT కంపెనీస్ కూడా ఈవెన్ మీడియా హౌసెస్లో ఉంటుంది. మీరు ఫేస్ రికగ్నైజ్ చేస్తేనే మిమ్మల్ని లోపలికి వెళ్ళిస్తారు అనమాట. అది పెడితే వీళ్ళు దాన్ని తీసి మొత్తం ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ కాదు, వాళ్ళు బయట వాళ్ళు, స్టూడెంట్స్ రూపంలో వస్తారు అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు. ఎందుకంటే అది మీ ఫేస్ రికగ్నైజ్ చేసింది అనుకోండి, మిమ్మల్ని అలో చేయకపోతే అది రీటైన్ చేస్తుంది ఆ డేటాని, ఆ కెమెరా, వీడెవడో అని చెప్పేసి. అది పోలీసు వాళ్ళకి రేపు యాక్సెస్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఎవరెవరు క్యాంపస్ లోపల తిరుగుతున్నారు, దోస్ ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద క్యాంపస్ అని పోలీసు వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళు లైబ్రరీ యూజ్ చేసే దా పని కోసమే, అక్కడ మీటింగ్లు పెట్టుకోవడానికి,
అక్కడ కూర్చొని చాయ్ తాగి అక్కడ కూర్చొని స్ట్రాటజీ డిసైడ్ చేయడానికి యూజ్ చేస్తారు జేఎన్యూ లైబ్రరీ. ఓకే. మన దగ్గర ముందు హెచ్సియు కూడా ఉండే అట్లనే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒక పెద్ద అడ్డా ఉండే కమ్యూనిస్ట్ జిహాదీ వాళ్ళది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏబీవీపీ వాళ్ళు ఎలక్షన్ గెలిచిన తర్వాత వీళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేసేసారు. ఇప్పుడు సేమ్ విత్ ఎఫ్లు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ కూడా, అది కూడా ఒక అడ్డా ఉండే ఒక టైంలో. ఇప్పుడు అక్కడ కూడా దీనికన్నా ముందు ఒక వీసీ ఉండే సునైనా సింగ్, ఆమె వచ్చి మొత్తం క్లీనప్ చేసింది అక్కడ కూడా. అది కాకుండా జేఎన్యూ ఉంది, జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది, చాలా ఇంకా ఇట్లాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేసే చాలా యూనివర్సిటీ ఉంది. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈ బెయిల్ పక్కన పెట్టండి, నిన్న జేఎన్యూలో జరిగిన మోదీ తేరే కవర్ ఖుదేంగే, అమిత్ షా తేరే కవర్ ఖుదేంగే చెప్పిన మాటకి నిన్న జేఎన్యూ వీసీ కంప్లైంట్ ఫైల్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అది కాకుండా వాళ్ళని కాలేజ్ నుంచి పర్మనెంట్గా జేఎన్యూ నుంచి రస్టికేట్ చేస్తారు, అంటే వాళ్ళని కంప్లీట్లీ బ్యాన్ చేసి పడేస్తారు యూనివర్సిటీ నుంచి, మీ అడ్మిషన్ తీసుకోలేరు. ఇంకా మన దగ్గర ఉన్న ప్రేక్షకులు స్పెషల్లీ ఎల్డర్స్, మీ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు, ఇట్లాంటి పనికి కాదు. ఇట్లాంటి పనికి వెళ్తే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. ఒకసారి పోలీస్ రికార్డులో, ఒకసారి ఏదైనా టెర్రరిస్ట్ యాక్ట్ కింద వాళ్ళు బుక్ అయితే వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు కోర్టులో తిరగాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళలేరు, వాళ్ళు పాస్పోర్ట్ రాదు, వాళ్ళకి ఏం రాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక లోన్ కూడా తీసుకోలేరు వాళ్ళు. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోవాలి. యు ఆర్ నాట్ అన్ యాక్టివిస్ట్, మీ పని కాదు. సరే, నేను కూడా కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు రోటీ బాగలేదు, లేకుంటే పప్పు బాగలేదు, నీళ్ళు క్వాలిటీ బాగలేదు అని చెప్పి మేము కూడా ప్రొటెస్ట్ చేసాం స్టూడెంట్గా ఉన్నప్పుడు. కానీ జెన్యున్ రీజన్స్ అదంతా. ఇదేంటండి, ఎక్కడో జరిగిన ఏదో ఇన్సిడెంట్ ప్యాలెస్టైన్లో జరిగితే దాని ప్రొటెస్ట్ ఢిల్లీ జేఎన్యూలో ఏంటంటే అర్థం కావట్లేదు. గాజాలో జరిగింది, మనకేం సంబంధం అండి? వెనిజువేలన్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తే మేమేం చేయాలి? మా దగ్గర ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఇది అర్థం కావట్లేదు. వీళ్ళది, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళది అడ్డా ఒకటి జేఎన్యూని మనం ఈ షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖాలిద్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఇట్లాంటి సోకాల్ స్టూడెంట్స్ని అక్కడ ఎప్పుడు రానియకూడదు. ఇప్పుడు బీజేపీ ఎందుకు చెప్పారు సత్యమేవ జయతే అని అడిగారు మీరు. షహజాద్ పూనావాలా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన, ఆయన మీడియాలో గురించి మాట్లాడిన. ఎందుకంటే సత్యమేవ జయతే మీనింగ్ ఏంటి? సో ట్రూత్ విన్స్, అంతే. ఓకే, ఎప్పుడు ట్రూత్ విల్ ఆల్వేస్ విన్. అది సుప్రీంకోర్టులో కూడా ఉంది, మన కాన్స్టిట్యూషన్లో కూడా కనిపిస్తుంది మీకు. సత్యమేవ జయతే, ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ అశోకాస్ ఎడిక్ట్, అక్కడి నుంచి వస్తుంది అది. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్పకూడదండి? అందరూ చెప్పాలి, యాక్చువల్లీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకసారి బాబ్రీ మస్జిద్, రామ్ జన్మభూమి జడ్జిమెంట్ వచ్చినప్పుడు అందరు అంగీకరించుకున్నారు. ఇక్కడున్న ఓవైసీ కూడా అన్నారు ఫస్ట్ మేము అంగీకరిస్తామన్నారు, కానీ వచ్చిన తర్వాత ఆయన మాట మార్చేసిండు. కానీ ఎవ్రీబడి హ్యాడ్ టు అగ్రీ. ఒకసారి ఒక డీటెయిల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని వ్యతిరేకించలేరు. మ్యాక్సిమం మీరు రివ్యూ పిటిషన్ ఫైల్ చేయొచ్చు, అంతే. దానికన్నా ఎక్కువ మీరు చేయలేరు. దేశంలో ఒక చట్టం ఉంది, దేశంని వ్యతిరేకించాలంటే మీకు లీగల్ మీన్స్ ఉంది, అది చేయొచ్చు. మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, మీరు కేసులు వేయొచ్చు, పిటిషన్ ఫైల్ చేయొచ్చు. కానీ దేశ వ్యతిరేకంగా చేసే యాక్టివిటీస్ ఇట్లాంటిది, ఢిల్లీలో ఆ రోజు జరిగిన ఘర్షణలో జరిగిన అత్యాచారం, అక్కడ జరిగిన మొత్తం రైట్ లాగా సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. అండ్ డెఫినెట్లీ వీళ్ళిద్దరికి ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ వీళ్ళకి బెయిల్ ఇవ్వడం అసలు ఇవ్వకూడదు. దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. వాళ్ళ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్ దే షుడ్ స్పెండ్ ఇన్ సైడ్ ద జైల్. వాళ్ళకి ఎగ్జాంపుల్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి చాలా మంది షర్జీల్ ఇమామ్ ఇంకా ఉమర్ ఖాలిద్ వాళ్ళు ఉన్నారు మన దేశంలో. సరే, వాళ్ళొక రిలీజియన్ నుంచి వచ్చారని చెప్పట్లేదు, కానీ అట్లాంటి కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా చాలా ఉన్నారు. వెస్ట్ బెంగాల్కి వెళ్తే మీకు చాలా కనిపిస్తారు అట్లాంటి వాళ్ళు. సో డెఫినెట్గా వీళ్ళని అరికట్టడానికి మన దగ్గర ఉన్న చట్టం ప్రకారం, యూఏపీఏ ప్రకారం చాలా డీటెయిల్డ్ ఆర్డర్లో సుప్రీంకోర్టు నిన్న బెయిల్ డినై చేశారు. దానికి ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు. యూ కెన్ ఆల్వేస్ డిసగ్రీ విత్ ద జడ్జ్మెంట్, బట్ యూ కెనాట్ క్రిటిసైజ్ ద జడ్జ్. ఇప్పుడు జడ్జెస్ మీద కూడా క్రిటిసిజం మొదలుపెట్టారు. దీనికన్నా ముందు రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు జస్టిస్ గోగాయ్ కానివ్వండి, జస్టిస్ చంద్రచూడ్ కానివ్వండి, జస్టిస్ రంజన్ గోగాయ్ మీద, వీళ్ళందరి మీద అప్పుడు చాలా మటుకు ఆరోపణలు చేశారు ఇక్కడ ఉన్నారు. కానీ ఏం జరిగింది? జడ్జ్మెంట్ వచ్చింది కదా, అది క్లియర్గా ఉంది. ఆ డిస్ప్యూట్ ఉందా? లేదు. ట్రిపుల్ తలాక్ సేమ్ థింగ్, వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ సేమ్ థింగ్, సిఏఏ సేమ్ థింగ్, రఫేల్ కేసు, ఇది అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అన్ని కేసులు కాంగ్రెస్ వాళ్ళే వెళ్ళారు, ఎక్కువ కమ్యూనిస్ట్ వాళ్ళు తోడు ఉంటారు ఇప్పుడు. కానీ ఏమైంది లాస్ట్లో? సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒకసారి డిసైడ్ చేసి చెప్పిన తర్వాత గవర్నమెంట్ హ్యాడ్ టు కమ్ అప్ విత్ ద విక్టరీ. ఐ మీన్ వాళ్ళు గెలిచారు గవర్నమెంట్, దాని డౌట్ లేదు.
రఫేల్ ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే అది చైనాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మన దేశంలో ఉన్న కొంత యాంటీ నేషనల్స్ కలిసి చైనాకు సపోర్ట్ చేయడానికి చేసిన పని. రఫేల్లో కరప్షన్ ఎక్కడ లేకుండే చాలా క్లియర్గా సుప్రీంకోర్టు కూడా చెప్పారు. గవర్నమెంట్ డీల్ ఉండే, దాంట్లో కరప్షన్ లేదు. ముందట్లా కాదు. బోఫోర్స్ ఏం జరిగి మన అందరికి తెలిసింది. ఏ ఫ్యామిలీ 10% డబ్బులు తీసుకెళ్లారో కోట్లు ఉండేది. చిత్రా సుబ్రహ్మణ్యం బుక్లో కూడా ఉంది చాలా మటుకు. చిత్రా సుబ్రహ్మణ్యం హిందువులు రాసిన ఆర్టికల్స్లో ఎవరు ఏ ఫ్యామిలీ, ఇప్పుడున్న నంబర్ 1 కాంగ్రెస్లో ఉన్న ఫ్యామిలీ ఆ డబ్బులు వచ్చినాయి, దాంట్లో ఎవరు తీసుకొని ఎక్కడ అకౌంట్లో వేసారు, ఒటావియా కోట్రాచి ఎవరని వీళ్ళందరికీ తెలుసు. హూ ఈస్ రిలేటెడ్ టు హూమ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యామిలీ. ఇదంతా మొత్తం తీసే ఒక ఓపెనింగ్ పెండోరాస్ బాక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఒక సేయింగ్ ఉంది అది. అట్లనే ఇదంతా చాలా ఇట్లాంటి స్కామ్లు తీసుకెళ్తే. సో ఢిల్లీలో చేసిన ఈ ఘర్షణకి మీరు దానికన్నా ముందు 26/11 జరిగినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీ కానివ్వండి, ఎందుకు మన దేశంలో అస్సాంలో చాలా పెద్ద ఒక మ్యాసకర్ జరిగింది కాంగ్రెస్ హయాంలో, నెల్లీ మ్యాసకర్ అని చెప్పి, NELLIE కావాలంటే గూగుల్ చేస్తే మన ప్రేక్షకులకు అది కూడా వస్తుంది. చాలామందిని చంపారు, ముస్లింలు హిందువులు అందరిని చంపారు అక్కడ. కాంగ్రెస్ హయాంలో జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది దాంట్లో ఉన్నారు. ఎవరు చేపించారు? కాంగ్రెస్ హయాంలో జరిగింది ఇదంతా. ట్రైబల్స్ మీద వాళ్ళ మీద వేసేసారు, వాళ్ళు చేశారని చెప్పేసి. కానీ అది ఎందుకు జరిగింది అది చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ మీద అంత కోపం ఎందుకుండి? ఇప్పుడు కూడా ఉంచండి, హిందువులు చంపుతున్నారు అక్కడ. ఇక్కడ ఒక బంగ్లాదేశ్ కొట్టంగానే మన వాళ్ళు ఏడుస్తున్నారు ఫస్ట్. అక్కడ హిందువులు చంపుతున్నారంటే అది నో ప్రాబ్లం, దానికి ఇష్యూ లేదు. ఇక్కడ ఒక బంగ్లాదేశ్ మీద దాడి చేస్తున్నారంటే సరే జరగకూడదు, కరెక్ట్ అది, కానీ జరుగుతుంది, ఏం చేయాలి? హ్యూమన్ బీయింగ్ కదా. బంగ్లాదేశ్ నుంచి అక్కడ మన హిందువుల్ని రోడ్డు మీద చంపుతున్నారు, ఇంటి లోపల వెళ్ళి చంపుతున్నారు, వాళ్ళు కొట్టి చంపుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఇట్లాంటి సోకాల్డ్ యాక్టివిస్ట్ వీళ్ళ మీద డెఫినెట్గా చర్యలు ఉండాలి. చర్యలు జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు బెయిల్ నిరాకరించారు. మీరు ప్రొటెస్ట్ చేయాలంటే చేయండి, కానీ దాన్ని మోదీ గారి మీద అమిత్ షా గారి మీద వేయడం కాదు మీ కోపం. యూ షుడ్ ఫైట్ అగేన్స్ట్, వాళ్ళు చేసిన తప్పు కాదని చూపించండి, అప్పుడు మీకు బెయిల్ వస్తుంది. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా ప్రైమా ఫేసీగా ఎవిడెన్స్ ఉంది ప్రాసిక్యూట్ చేయడానికి అని సుప్రీంకోర్టు కూడా చెప్పారు. ఓకే సార్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ కేసుకు సంబంధించి అసలు ఎస్సీ ఆర్డర్ అంటే ఏంటి? చాలా వరకు పెద్ద ఎత్తున దీని గురించి తెలుసుకోవాలనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే, మన ప్రేక్షకులు కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్కి వెళ్తే ఈ జడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్నికల్గా ఉంటుంది చాలా మటుకు. నేను చెప్పాను చూడండి, వాట్ ఈస్ 43D(5), అది కాకుండా వాట్ ఈస్ సెక్షన్ 5 ఆఫ్ UAPA, చట్టాల గురించి చాలా మటుకు డిఫైన్ చేస్తారు వాళ్ళు. అది కాకుండా ఢిల్లీ పోలీస్ ఇచ్చిన ఎవిడెన్స్ దాంట్లో ఉంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్, ఎందుకంటే బెయిల్ అప్లికేషన్ వచ్చింది వాళ్ళ ముందు. బెయిల్ అప్లికేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు అన్నారు సారీ దిస్ బెయిల్ కెనాట్ బి గివెన్, కానీ వీళ్ళు 5గురికి ఇవ్వచ్చు బెయిల్ అని చెప్పి సపరేట్గా ఇంకొక 5 ఉన్నారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. నేను చెప్పాను చూడండి, చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ అని ఇచ్చారు సుప్రీం. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ఎప్పుడైనా ఈ కేసులో వచ్చింది, చాలా డీటెయిల్గా ఇచ్చారు. బెయిల్ అప్లికేషన్ మీద ఉంది, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంతే ఉంది. కేసు మీద వాళ్ళు కామెంట్ చేయలేదు, కేసు మెరిట్స్ మీద ఎక్కడ కామెంట్ చేయలేదు. దే హ్యావ్ కామెంటెడ్ ఓన్లీ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ షర్జీల్ ఇమామ్ అండ్ అదర్స్. ఓకే, ఉమర్ ఖాలిద్ అని మిగతా వాళ్ళది, వాళ్ళు ఏం చేశారు, ఎట్లా కుట్ర చేశారు, ఎట్లా ఫోన్ కాల్ చేశారు, ఎట్లాంటి మెసేజెస్ పంపించారు, వాళ్ళ JNUలో నా గ్రూప్స్ని ఎట్లా అసెంబ్లీ చేసుకుని. మీరు గుర్తుంటుంది, ఇదే JNUలో సుక్మాల్ ఆ రోజు 72 మంది CRPF జవాన్స్ని నక్సలైట్ చంపినప్పుడు అక్కడ పండుగ చేసుకున్నారు, వీళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు JNU. మీకు గుర్తుంటుంది, వీడియో అంతా అప్పుడు చాలా మటుకు వచ్చింది బయట. దాని తర్వాత కదా ఇంకో సీక్వెన్సెస్ స్లోగన్స్ వచ్చింది, భారత్ తేరే టుకుడే కరదే ఇన్షాల్లా ఇన్షాల్లా, అంటే ఇండియాను ముక్కలు చేసేస్తాం మేము అని ఆలోచించాం. మన దేశంలో కూర్చొని మన దేశం వ్యతిరేకంగా చేస్తున్న ట్రైటర్స్ని ఏం చేయాలి? ఇంకేదైనా దేశంలో అంటే ఉరి తీసేస్తారు వీళ్ళు. రైట్ సార్, యూ థింక్ అబౌట్ ఇట్. ఇరాన్ కానీ మీరు ఇంకేదో దేశంలో వెళ్ళి ఆ దేశం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి వేసేస్తారు. సౌదీ అరేబియా కూడా అంతే సంగతి. సార్ మరి ఇక్కడ ఓన్లీ మరి జీవిత ఖైదు మాత్రమే వేసింది ఇండియా, ఎందుకు సుప్రీంకోర్టు అసలు ఉరి తీయలేదు వీళ్ళిద్దరిని ఉరి తీయడం అక్కర్లేదండి. దిస్ ఇస్ నాట్ అ కేస్ ఆఫ్ మర్డర్. ఓకే, దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ ప్రొవోకేటింగ్ మర్డర్. సో ఇక్కడ ఆ సెక్షన్స్ రావు ఇప్పుడు, ఆ స్టేట్కి రాలేదు ఇంకా. దిస్ ఇస్ ప్రాసిక్యూషన్. మ్యాక్సిమం వీళ్ళకి ఒక 10-20 సంవత్సరాలు జైలు శిక్ష రావచ్చు. ఉరి తీయరు వీళ్ళని. మర్డర్ చేయలేదు వీళ్ళు, మర్డర్ చేపించారు. నేను చెప్పిన దాని ప్రకారం చూడండి, పాత సిచ్యువేషన్లో కూడా అది కదా, వీళ్ళు చేపించిన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, ఇంత పెద్ద నేరం చేశారు వాళ్ళని. సో డెఫినెట్గా ఈ పర్టికులర్ సీక్వెన్స్లో ఉమర్ ఖాలిద్ కానీ షర్జీల్ ఇమామ్ని ఒక టెస్ట్ కేసుగా తీసుకున్నారు సుప్రీంకోర్టు. దీన్ని ఎందుకు
ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేశారు, మేము ఏం చేయలేదండి, మేము స్పీచ్ ఇచ్చామంటే అది కాదు. మీరు ఏం స్పీచ్ ఇచ్చారు? మీరు రామ్లీలా మైదానంలో కూడా మాట్లాడారా? జమా మిలియా ఇస్లామీలో మాట్లాడారా? మీరు షహీన్ బాగ్లో వెళ్ళి మాట్లాడారా? ఏం చెప్పారు అక్కడ? గవర్నమెంట్ వ్యతిరేకంగా మీరు ఆల్వేస్ యూ కెన్ ప్రొటెస్ట్, కానీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మీరు ఇట్లాంటి ఆరోపణలు చేసి అక్కడ ఉన్న క్రౌడ్ని ప్రొవోక్ చేయడం అది చాలా డేంజరస్. మీ మాటలతోనే మీరు ప్రొవోక్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఆయన కూడా సత్యాగ్రహం చేశారు. ఆయన చేశారండి. చౌరీ చౌరా జరిగినప్పుడు, ఆ వైలెంట్ ఇన్సిడెంట్లో పోలీస్ స్టేషన్ తగలబెట్టినప్పుడు, చాలామంది పోలీసు వాళ్ళు చనిపోయినప్పుడు, దిస్ ఇస్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆ టైంలో సత్యాగ్రహం నడుస్తున్నప్పుడు గాంధీ గారు విత్డ్రా చేసుకున్నారు దాని నుంచి. ఇమ్మీడియట్లీ ఈ సెడ్ నో, ఐఎమ్ విత్డ్రాయింగ్ దిస్ సత్యాగ్రహ. ఆ పోలీసు వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళని ఎందుకు చంపారు? మీరు వెళ్ళి ఎవరు చంపారు? కాంగ్రెస్ వాళ్ళే చేశారు. కానీ హీ విత్డ్రూ ఇట్ ఇమీడియట్లీ. సో వైలెన్స్ అనేది వీళ్ళు కావాలని చేపించారు ఢిల్లీలో ఆ రోజు. ఎందుకంటే గవర్నమెంట్ని దింపడానికి చాలా మటుకు మేము మిగతా దేశాల్లో కూడా చూసాం. మనం ఇది ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం, దానికాక స్టూడెంట్స్ మూవ్మెంట్ అని చెప్పి పాకిస్తాన్లో చూసాం మనం, అది కాకుండా బంగ్లాదేశ్లో చూసాం మనం, నేపాల్లో చూసాం మనం, కొలంబోలో, శ్రీలంకలో చూసాం. చాలా దేశాల్లో, ఈవెన్ అరబ్ నేషన్స్లో స్టూడెంట్స్ని యూజ్ చేసి వీళ్ళు రెజీమ్ చేంజ్ అంటే గవర్నమెంట్ని మార్చడానికి ట్రై చేస్తారు. అది పెద్ద ఒక కుట్ర. అది ఈవెన్ జార్జ్ సోరోస్ పేరు తీసుకుంటారు, అందరూ ఉన్నారు దాంట్లో. తో మన ప్రేక్షకులకి ఒక న్యూస్, ఎందుకంటే మన దగ్గర అన్ఫార్చునేట్లీ తెలుగు మీడియాలో నేను చాలా తెలుగు మీడియాలో ఎందుకు వెళ్ళి మాట్లాడతానంటే మన దగ్గర అనలైజ్ చేయరు. మన దగ్గర బ్రేకింగ్ న్యూస్ కల్చర్ ఉంది. రైట్ సార్. ఏం జరిగింది అని చెప్పరు, చెప్తారని. ఏం జరిగిందని ప్రతి 2 నిమిషాలకు రిపీట్ చేస్తారు బ్రేకింగ్ న్యూస్ కల్చర్. ఎందుకు జరిగిందని ఎప్పుడు చెప్పరు. షర్జీల్ ఇమామ్ ఉమర్ ఖాలిద్కి బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు. ఎందుకు? డిడ్ యూ రీడ్ ద జడ్జ్మెంట్? లేదు, వాళ్ళు జడ్జ్మెంట్ చదవరు. సో నాలాంటి వాళ్ళ పని ఇది. నాలాంటి చాలామంది ఉన్నారనుకోండి. మేము స్టూడియోస్లో వెళ్ళి కూర్చొని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే మన ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ చూస్తారు, వాళ్ళ చాయిస్ ఉంటుంది. ఎక్కడో ఇది కనిపిస్తుంది వాళ్ళకంటే ఇది వాళ్ళు యూస్ఫుల్ ఉంటుంది. రేపు ఈవెన్ కొంతమంది నన్ను అంటారు బీజేపీ వాడు, ఆర్ఎస్ఎస్ వాడు అంటే నో ప్రాబ్లం, దట్ ఈస్ ఐ టేక్ ఇట్ విత్ ద స్పిరిట్. నేను రైట్ వింగ్ అని ఎప్పుడు డినై చేయలేదు. లెఫ్ట్ వింగ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడని చెప్తారా? నేను లెఫ్టిస్ట్, మేము కమ్యూనిస్ట్ వాళ్ళని ఎప్పుడు వాళ్ళు చెప్పరు. వాళ్ళు అప్పుడే మేము ఇండిపెండెంట్ సెక్యులర్ అని చెప్తారు. ఈ వర్డ్ అంతా సెక్యులరిజం మీనింగ్ కూడా తెలియని వాళ్ళు వీళ్ళంతా చాలామంది దీంట్లో. ఎనీవే, వాళ్ళ లైఫ్ వాళ్ళు నడిపించుకుంటారులే, నాకు ప్రాబ్లం లేదు. కానీ మన దగ్గర ఈ న్యూస్ వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారు. నేను ఏం చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఐ అనలైజ్ ఎవ్రీ బిట్. ప్రతి బిట్ని అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఒక స్టూడియోకి వస్తాను. వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ఐ డూ మై రీసెర్చ్. దాని చాలా ఇంపార్టెంట్. చాలా టైం దాంట్లో పోతుంది నాది. పొద్దున్న నుంచి ఒకసారి రాత్రి కూడా, ఒకసారి పొద్దున ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఈ పేపర్లో డౌన్లోడ్ చేసి అది చదివి అనలైజ్ చేసిన తర్వాత చేస్తాను. అది బెంగాల్లో జరిగిన ఎస్ఐఆర్ ఉండొచ్చు, షర్జీల్ ఇమామ్ కేసు ఉండొచ్చు, అక్కడ మడూరోని అరెస్ట్ చేసిన వెనజువేలన్ ఇష్యూ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, అమెరికన్ H1B. సో మన దగ్గర న్యూస్ అనేది చాలా మటుకు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు నిరాకరించారంటే ఒక చాలా ప్లెయిన్ స్టేట్మెంట్లో మోదీ గారు చెప్పించారంటారు. ఎందుకంటే ఎస్ఐఆర్ కూడా మమతా బెనర్జీ ఏమంటుంది, మోదీ గారు చెప్పిస్తారంటారు. సో ఎలక్షన్ కమిషన్ చేపించారు, సుప్రీంకోర్టులో వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎస్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, చేయాల్సిందని చెప్పేసి. కానీ అది కూడా మోదీ గారి మీద వేసేస్తారు. మోదీ గారు చేపిస్తున్నారు, మోదీ గారికి ఇంకా పని లేదండి ఎస్ఐఆర్ చేపించడానికి. ఇదొచ్చ బాడీ సుప్రీంకోర్టులో అన్నారు చాలా క్లియర్గా, 64 లక్షల మందిని బీహార్లో తీసేసి మీరు వచ్చి అబ్జెక్ట్ చేయండి, చేయలేదు. సో షర్జీల్ ఇమామ్ కేసు కానీ మిగతా కేసులు కూడా మీరు భివండి కానీ కాంగ్రెస్ హయాంలో జరిగిన కమ్యూనల్ రైట్స్లో కౌంట్ లేదు కంట్రీలో. ఇదే హైదరాబాద్లో ఎన్ని కమ్యూనల్ రైట్స్ జరిగిందండి. స్పెషలీ గణేష్ ఉత్సవ్ జరిగిన తర్వాత, గణేష్ నిమజ్జనం జరిగిన నెక్స్ట్ రోజు, నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా కర్ఫ్యూ ఉంటుండే హైదరాబాద్లో 3 రోజులు 4 రోజులు. అప్పుడు గణేష్ ఐడల్ తీసుకెళ్తాడు, రాళ్ళు విసిరేస్తాడు, మళ్ళీ వాళ్ళని కొడతారు, వీళ్ళు కొడతారు, కర్ఫ్యూ పెట్టేస్తారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, అప్పుడున్న డీజీపీ అని పేరు మర్చిపోయాను, భాస్కర్రావు గారు, నాకు ఎవరు గుర్తులేదు, కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పోలీసు వాళ్ళకి, కంప్లీట్గా వీళ్ళని అరికట్టండి అని చెప్పి. అప్పుడు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంది. దాని తర్వాత ఇవాళ దాకా కర్ఫ్యూ రాదు. కానీ హైదరాబాద్లో చాలా జరిగింది. రమీజా బీ కేసు ఒకటి ఉండే, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా, జమాస్మానియా పోలీస్ స్టేషన్లో, నల్లకుంట పోలీస్ స్టేషన్. అప్పుడు కూడా జరిగింది, కమ్యూనల్ రైట్స్ జరిగింది. అప్పుడు ఎంఎం హాషిమ్ ఉండే హోమ్ మినిస్టర్. నేను ఆయన ఇంటికి కూడా వెళ్ళాను రాత్రి 2 గంటలకు, నాకు ఇప్పుడు కూడా ఉంది. ఐ వాజ్ అ కాలేజ్ స్టూడెంట్ దెన్. మేము వెళ్ళి అడిగాం ఎందుకు జరుగుతుంది చెప్పండి అని. ఆయనకు ఆన్సర్ లేకుండే. బికాస్
మీరు ఒక సెక్షన్, ఒక కమ్యూనిటీని మీరు ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. తిరుపతికుండ్రంలో ఏం జరిగింది? తిరుపతికుండ్రం గుడిలో తిరుపతిలో ఒక లైట్ వెలిగించండి, ఒక దీపం పెట్టండి అంటే కాదు, అక్కడ మేము పెట్టనీయము, అది సికందర్ దర్గా అని చెప్తాం. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. దాని జడ్జ్మెంట్ కూడా నిన్న మెడ్రాస్ హైకోర్టు మదురై బ్రాంచ్లో వచ్చింది, మదురై బెంచ్ నుంచి. అది చాలా క్లియర్గా చంప మీద కొట్టినట్లు అయిపోయింది స్టాలిన్ది. ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్తే, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా ఏం కాదు, ఇట్ విల్ స్టిల్ బి ద సేమ్. ఒక డిఫరెన్స్ నేనేం చూస్తున్నా అంటే, ఇప్పుడు దాకా ఉన్న చీఫ్ జస్టిస్, దీనికన్నా ముందు ఉన్న అందరి చీఫ్ జస్టిస్ కన్నా జస్టిస్ కాంత్ ఇస్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఒకటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఈ సో కాల్డ్ విఐపి లాయర్స్ ఉన్నారు చూడండి, కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి, ప్రశాంత్ భూషణ్, ఇందిరా జయసింగ్, కాలిన్ గొన్జాల్విస్, వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు. పి చిదంబరం, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ప్రజలకు, నార్మల్ ప్రజలకు కూడా మేము కేసు తీసుకుంటాం, మెన్షనింగ్ అనే ఒక ఫార్మాట్ ఉంది. పొద్దున వచ్చి వీళ్ళు వాళ్ళ కేసు కావాలంటే ఇమ్మీడియట్గా లిస్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే దే ఆర్ 5 స్టార్ లాయర్. కూర్చుంటేనే వాళ్ళు 50 లక్షలు తీసుకుంటారు ఒక రోజుకి, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని యూజ్ చేస్తారు మన దగ్గర కూడా. ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అభిషేక్ మను సింఘ్విని యూజ్ చేయబోతున్నారు ఒక కేసులో. ఎంత మినిమం 25-30 లక్షలు ఉంటాయి ఒక సెట్టింగ్కి. ఎవరు డబ్బులు? ప్రజల డబ్బులు. ఎనీవే దాన్ని ఇప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్గా పక్కన పెట్టేశారు. ఆ మెన్షనింగ్ పార్ట్ వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తున్న జడ్జ్మెంట్స్ మనం చూస్తే లాస్ట్ ఒక జస్టిస్ కాంత్ చీఫ్ జస్టిస్ అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్ అనే జడ్జ్మెంట్స్ వస్తుంది. ఏదో సెక్యులర్ జడ్జ్మెంట్ రావట్లేదు ఇప్పుడు. అది చాలామందికి కోపం. ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళకి మీరు చూస్తున్నారు, కంటిన్యూస్ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళకి. అది కాకుండా మిగతా కపిల్ సిబ్బల్ వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అదే జడ్జి ముందే వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళు మాట్లాడరు. ప్రశాంత్ భూషణ్ తీసి ఎప్పుడో బయటపడేశారు, కరేపాకు పడేస్తున్నట్లు వాళ్ళు సుప్రీంకోర్టు బీహార్ ఎస్ఐఆర్ కేసులో. సో ఈ షర్జీల్ ఇమామ్ అండ్ ఈ ఉమర్ ఖాలిద్ చేసిన పనులకి వాళ్ళకి డెఫినెట్ శిక్ష పడాల్సిందే. అది 10 సంవత్సరాలు ఉంటుందో 20 సంవత్సరాలు ఉంటుందో మనం చూడాల్సింది. దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ షేర్ చేసుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.